ఎల్బీ నగర్ రాజకీయాల్లో డ్రగ్స్ సెగలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు విసిరిన సవాలుకు కాంగ్రెస్ యువనేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు ఉగాది పర్వదినాన మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహ వద్దకు డ్రగ్ టెస్ట్ కిట్ తో రావాలని డెడ్ లైన్ విధించారు. గత 10 ఏళ్లలో తెలంగాణను డ్రగ్స్ హబ్ గా మార్చింది బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి సవాలుకు కేటీఆర్ తోకముడిచారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగిన ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ కేసు ఉన్నదో అందులో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎక్స్ఎమ్మెల్యే పైలట్ దొరకడం సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు. దీన్ని కేటీఆర్ గారు సమర్థించుకుంటూ వచ్చి రావడం మరియు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వారికి తెలంగాణలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే 10 ఏళ్లుగా కేవలం డ్రగ్స్ అభివృద్ధి జరిగింది. మీరు 2014 కంటే ముందు చూసుకోండి, 2014 తర్వాత చూసుకోండి. ఇప్పటికీ పబ్ కల్చర్ హైదరాబాద్లో ఎంతగానో విస్తరించింది. వేలాది పబ్బులు కొత్త వందలాది పబ్బులు రావడం జరిగింది హైదరాబాద్లోకి. అదేవిధంగా మొన్న మా మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఛాలెంజ్ విసరడం జరిగింది కేటీఆర్ గారికి. ఏమని? బై ఛాలెంజ్కి మీరు సిద్ధమా? ఇప్పటి వరకు కూడా కేటీఆర్ గారు దానిపైన స్పందించట్లేదు. దీన్ని మరి బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తూ మా ఎల్బీనగర్లో మాకు కాంగ్రెస్ పార్టీకి మొయినాబాద్లో ఏదైతే ఫామ్ హౌస్ లో జరిగిన ఎక్స్ఎమ్మెల్యే డ్రగ్స్ కేసు ఉన్నదో అందులో బీఆర్ఎస్ పార్టీ ఒక ఎక్స్ఎమ్మెల్యే పైలట్ దొరకడం సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటు. దీన్ని కేటీఆర్ గారు సమర్థించుకుంటూ వచ్చి రావడం మరియు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వారికి తెలంగాణలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే 10 ఏళ్లుగా కేవలం డ్రగ్స్ అభివృద్ధి జరిగింది. మీరు 2014 కంటే ముందు చూసుకోండి, 2014 తర్వాత చూసుకోండి. ఇప్పటికీ పబ్ కల్చర్ హైదరాబాద్లో ఎంతగానో విస్తరించింది. వేలాది పబ్బులు కొత్త వందలాది పబ్బులు